राइट 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 आय आय बोलते हाँ नरेश भाई పొద్దుగాల బిర్లా మందిర్కి పోదాం అనుకుంటున్నాను. వీడిగో వీనికి అన్ని దారులు తెలిసినట్టు చెప్పిండు. వస్తే వీనికి ఒక బస్సు గురించి కూడా తెలుసు. ఏం చదవటం సార్ అది నాకు ఇప్పుడు తెలుసు. చక్కగా సికింద్రాబాద్కి వచ్చినాం, దర్శనం చేసుకుంటే పిల్ల పిల్ల అని తలుచుకుంటున్నా. ఆ పిల్ల ఏం దెక్కలేదు. నాకు అమ్మాయి దొరికినా దొరకపోయినా పర్లేదు, వీడికి మాత్రం ఆ అమ్మాయిలో ఆనే అక్షరం కూడా దొరకకూడదు స్వామి. ఇది నా సీరియస్ రిక్వెస్ట్, ప్లీజ్ 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 ప్లీజ్. అదొక సెకండ్ మ్యాటర్. అది ఒక మడ్డగా పెడుతున్నాడు. ఇప్పుడు ఈ గులిగిండి అనుకో బస్సులు కూడా దొరకవు చూసుకోరిగా. పులుసుగా ఆరుతుంది కొడుకులతోటి నడిపిస్తురయ్యా. 6 కిలోమీటర్లు ఎవడైనా నడుస్తా ఆడరా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఇగో 6 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఎవడైనా నడిపిస్తారు. ఈ కొడుకు పొద్దున పండుకున్నానికి ఫోన్ చేసి మరి ఫోన్ వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఈ అందగాడు వీనికి ఎలాంటి స్టోరీలు ఉన్నాయంటే అన్ని లవడల స్టోరీలు, ఒక్కటి కూడా చక్కగా ఉండదు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. మా దాంట్లో ఒకటి మిస్ అవుతుండు, మీరు అబ్జర్వ్ చేయండి. ఓరి దొరకగానే కాకని కూడా మర్చిపోయాను, ఇంటికి కూడా వస్తలేవు. చాలా ఊకో కాక హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుంది. అబ్బో అక్కడ లేడుగా వాడు, వాళ్ళ పిల్లని కలవడానికి ఇవాళ ఇంత దూరం పట్టుకొని వచ్చిండు. పోయి పిల్లకాడకు పోయిండు, హాస్పిటల్ ఉంది ఆ పిల్లని. మమ్మల్ని తెంగేయరా అన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. దగ్గర రామ్ చరణ్ గారు కూడా రిపీట్ చేస్తాడు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి.